తెలంగాణ అసెంబ్లీలో తొలి రోజు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మాగంటి గోపీనాథ్ మృతికి సభ సంతాపాన్ని ప్రకటించింది. ఆ తర్వాత సభ వాయిదా పడింది. మరి రేపటి నుంచి ఏం జరగబోతోంది అన్నది చాలా కీలకంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 9 గంటలకు మళ్ళీ అసెంబ్లీ ప్రారంభమవుతుంది. రేపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకి బీఏసీ సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ ఎన్ని రోజులు జరగాలో ఆ బీఏసీలో నిర్ణయిస్తారు. 2 వారాల పాటు సభ నిర్వహించాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ ప్రారంభమైంది. సమావేశానికి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై బ్రీఫింగ్ జరుగుతోంది. రేపు అసెంబ్లీకి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ని సమర్పించబోతున్న నేపథ్యంలో ఈ సమావేశం చాలా కీలకంగా మారింది. ఆదివారం అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కమిషన్ రిపోర్ట్ పై పూర్తి స్థాయిలో చర్చ జరగబోతోంది. ఎమ్మెల్యేలందరూ కూడా హాజరవ్వాలి అంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ విప్లకు ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. మా ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో కనిపిస్తున్నారు. ప్రభాకర్, రేపు కూడా అసెంబ్లీ జరగబోతోంది. రేపు ఉదయం 9 గంటలకి మొదలయ్యే అసెంబ్లీలో కాళేశ్వరంతో పాటుగా ఇంకా ఎలాంటి కీలకమైన అంశాలు చర్చకు రాబోతున్నాయి? రైట్, కాళేశ్వరంతో పాటుగా కాళేశ్వర కమిషన్ రిపోర్ట్ను రేపు సభలో ప్రవేశపెట్టనున్నారు. సో దానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలందరికీ కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా సభకు హాజరు కావాలి, సభలో ఉండాలి, సభలో ప్రజెన్స్ ఉండాలి అని ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటుగా ఈరోజు మంత్రులందరికీ కూడా కమిషన్ రిపోర్టును ఏ విధంగా సభలో మాట్లాడాలి, ఏ అంశాలను ఏ మంత్రి లేవనెత్తాలనే అంశాలను కూడా ప్రతి ఒక్కరికి కూడా వివరించడానికి ప్రతి ఒక్కరు కూడా కాపీలను అందజేశారు. ఇప్పుడు కేబినెట్ సమావేశం స్టార్ట్ అయింది. కాసేపటి క్రితమే కమిటీ హాల్లో, అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమావేశం జరుగుతుంది. కేబినెట్లో చాలా కీలకమైన అంశాలు చర్చకు రానున్నాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించిన డౌట్స్ మంత్రివర్గానికి ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి ఇప్పటికే ఆల్రెడీ 2-3 సార్లు మంత్రివర్గం దీనిపైన డిస్కస్ చేసింది. ఇంకా కూడా రేపు మాట్లాడాల్సిన అంశాల్లో ప్రధానంగా లేవనెత్తాల్సిన అంశాలు కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీ ముందర ప్రజలకు వివరించే ముందర ఏ విధంగా ఉండాలనే దానిపైన ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కూడా ఇప్పుడు కేబినెట్ మీటింగ్కు అటెండ్ అయ్యారు. కేబినెట్ సమావేశంలో ఉన్నారు. ఇక కేబినెట్ చాలా కీలకమైన అంశాలుగా ఉన్న రిజర్వేషన్ల పైన కూడా చర్చ జరగనుంది. ఇప్పటికే మంత్రుల కమిటీని ప్రభుత్వం రిజర్వేషన్ల 42% రిజర్వేషన్ల మీద వేసింది. ఆ కమిటీ ఇదివరకే సీఎంతో భేటీ అయ్యారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాదులతో, అట్లాగే ఢిల్లీలో హైకమాండ్తో కూడా భేటీ అయ్యారు. మొత్తం ఒక రిపోర్ట్ని అయితే తయారు చేశారు. ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు, 42% రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికీ రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎలా ముందుకెళ్ళొచ్చు అనే దానిపైన కేబినెట్ డిస్కస్ చేస్తుంది. 3 అంశాలను కేబినెట్ ముందుంచింది మంత్రుల కమిటీ. ఒకటి 42% రిజర్వేషన్స్ పార్టీ పరంగా టికెట్లు ఇస్తూ ముందుకు వెళ్ళడం. రెండవది పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ ఇస్తూ ప్రభుత్వమే ఒక జీవో ఇవ్వడం. మూడవది ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఉన్న పెండింగ్లో ఉన్న బిల్లుల కోసం సుప్రీంకోర్టులో ఫైట్ చేయడం. ఈ 3 అంశాలను కేబినెట్ ముందు ఉంచింది. సో దీంట్లో కేబినెట్ నిర్ణయం మేరకు ముందుకు వెళ్ళబోతున్నారు. స్థానిక సంస్థలను ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 హైకోర్టు ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలనే ఆదేశాలు క్లియర్గా ఉన్న నేపథ్యంలో సో దానికి సంబంధించే ఇప్పుడు ఈ నిర్ణయం అయితే కీలకం కానుంది. ప్రధానంగా జీవో ఇచ్చి ముందుకు వెళ్ళడానికైతే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదివరకు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఇక్కడ వెళ్తే ఆల్రెడీ ఇక్కడ సర్వే జరిగింది, కంప్లీట్గా ఒక రిపోర్ట్ను తయారు చేసింది, డెడికేటెడ్ కమిషన్ వేశారు. సో ఇప్పుడు ఆ రకంగా ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అనే దానిపైన అయితే కేబినెట్ డిస్కస్ చేస్తుంది. ఇక కాళేశ్వరం కమిషన్ అయితే రేపు సభలోకి రానుంది. రేపు ఆదివారం అయినప్పటికీ కూడా కౌన్సిల్ మండేకు వాయిదా పడినప్పటికీ అసెంబ్లీని మాత్రం రేపు 9 గంటలకే ప్రారంభమవుతుందనేది స్పీకర్ ప్రకటించారు. మరికొద్దిసేపట్లో కేబినెట్ అనంతరం బీఏసీ ఉండబోతుంది. బీఏసీలో ఎన్ని రోజుల పాటు సభ ఉండాలి, సమావేశాలు ఉండాలి అనే దానిపైన అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకవేళ కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన రిపోర్టుపై చర్చ జరిగే అంశాలను ఎన్ని రోజుల పాటు ఉండాలో బీఏసీ అయితే డిసైడ్ చేయబోతుంది. సో మొత్తానికైతే మరికొద్ది సేపట్లో అటు క్యాబినెట్ అవుట్కమ్తో పాటుగా బీఏసీ సమావేశం అవుట్కమ్ కూడా రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.